ఇదిగో కండక్టర్ పటాన్ చెరుకో టికెట్ కొట్టు. కొడతా గాని ఈ బనీన్ చెట్టు మీద వస్తావా? ఇంట్లో వేసుకున్నట్టు వేసుకున్నావు కదా, మీ ఇల్లు అనుకుంటాను ఏంది ఇది? నేనేదో మీ ఇంట్లోకి ఇట్లా వచ్చినట్టు ఫీల్ అవుతాను కదా. ఎండలు బాగానే కొడతానే, మాకు కూడా తెలుస్తుంది. అంత మాత్రాన పబ్లిక్ ప్లేస్ లో చెడ్డీలు మిడ్డీలు వేసుకుని వస్తావా ఏంది? ఎడ్డీలు ఎవలేసిల్లు ఎడ్డినాయాల. భక్తితో చెరువులోకి దిగితే మళ్ళీ వచ్చేసరికి బట్టలు పోయినాయి, అందుకే ఇట్నే ఇంటికి పోతానా. ఒకడేమో చెడ్డి, ఇంకోటేమో లుంగి. ఇది బస్ అనుకుంటాలో వాళ్ళ ఇంటి బాల్కనీ అనుకుంటాలో. ఇంటానా నువ్వేమన్నావు? అవసరమైతే నువ్వు కూడా కట్టుకొని రా లుంగి. ఇగో రేపటి నుంచి బస్సులకు స్టిక్కర్లు అతికి లుంగిలు కట్టుకొని రావద్దని. ఇగో నీ అనుకున్నైనా 100 కిలోలు చిల్లరుంటాడు, ఆయన్నే పాయింట్ వేసుకొచ్చి నీకేమైతుంది? అరే కండక్టర్, ఏం మాట్లాడుతానవే నువ్వు? నువ్వు 100 కిలోలు ఉంటేంది, 200 కిలోలు ఉంటేంది, నువ్వు నాకు తెచ్చి పెడతానవా? నాది అసలే మటన్ కొట్టు, నల్లి బొక్కలు నరికినట్టు నరుకుతేమనుకుంటాను. ఏమనుకోకన్నా, ఏదో ఫ్లోలో వచ్చింది అట్లా. అరే బిడ్డ, తమాషా చేయకు నా దగ్గర. నేను కూడా నీ చేయి నరికి ఏదో ఫ్లోలో నరికినంట. బుద్ధి తక్కువయ్యన్నా, ఇంకోసారి అననన్నా. చూసినావా అన్నా, ఈసారి బుద్ధి తక్కువ అన్నాడట, ఇంకోసారి అన్నాడట. అంటే మళ్ళీ నువ్వు ఇదే బస్సుకు రావాలే, వీని చేతనే తిట్టుబడాలన్నట. ఏ అన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అట్లనలే. మాకు తెలుసు నువ్వు ఎట్లన్నో. ఆయన ఏనుగు లెక్క కనబడతాండు, అందుకే 100 కిలోలు 200 కిలోలు ఉన్నావన్నావు. రే ఎవర్రా నువ్వు? నేనొకటంటే నువ్వొకటంటాను, ఆయన్ని రెచ్చగొడతాను. అరే నీకొక ఫోటో పంపినా, వన్ డీటెయిల్స్ మొత్తం కావాలి నిమిషంలా. నన్నే ఏనుగంటవారా? నీ జాతకం వస్తాంది, అయిపోయావురా ఇవాళ. సార్ మీరు జ్యోతిష్యులా? ఏరా, మటన్ కొడతా అని చెప్పిన కదా, మళ్ళా జ్యోతిష్యులా అని కామెడీ చేస్తాను. చెప్తా నీ సంగతి. చెయ్యి, ఇది నమ్మ జీవితం. ఏంద్రా ఈ నోటిదులా? నా నోరాగదే. నీ పేరు వెంకట్రావు, నీ ఫ్రెండ్ పేరు ధర్మేష్, మీది కుక్కడపల్లి. అర్ధరాత్రి 1 గంటకు వస్తా, చెప్తా నీ సంగతి. సార్ ఏదో తెలియక వాగాను సార్, క్షమించండి. 1 గంటకు నేను కూడా వస్తా, వీని కాలు ఇరగొడతా. అన్నా ఏందన్నా, సారీ చెప్పినా కదా, ఇదంతా నా నోటితోల ఎఫెక్ట్ అది. అరే తినాలనుకున్నది తిను, తాగాలనుకున్నది తాగు, రేపు డ్యూటీ చేయవు నువ్వు. అన్నా నీకు దండం పెడతాన్నా, సారీ చెప్పినా కదన్నా, ఎందుకన్నా ఇట్లా చెప్తారు? అడ్వాన్స్ హ్యాపీ అన్నా. ఇదంతా ప్రాంక్ అన్నా, మీ ఫ్రెండ్ ధర్మేష్ చేయమన్నాడు. ప్రాంక్ అడవి చచ్చా కదా, వాడికి ఉంది ఇయ్యాల. రేపు డ్యూటీ చేయవు, ఎందుకంటే లీవ్ పెట్టినావు కదా బర్త్డే అని. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.